రామానుజాయ నమః. రామాయణం మనందరికీ బాగా తెలుసు. రామాయణంలో రావణాసురుడి గురించి అందరికీ తెలుసు. రామాయణం అంతా అయిపోయిన తర్వాత ఇంకా రామరావణ యుద్ధం అయిపోయింది. ఇంకా రావణుడు అనేవాడు లేడులే, ఇంకా రామాయణం పరిసమాప్తం అవుతుంది అనుకున్న సమయంలో మైరావణుడు అని ఒకడున్నాడు. ఆ మైరావణుడికి హనుమకి మధ్య జరిగినటువంటి సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే మైరావణుడు ఎవరో కాదు, సాక్షాత్ రావణాసురుని యొక్క మేనమామ. అందుకని వాల్మీకి ఈ మైరావణుని యొక్క చరిత్రను చాలా చక్కగా చిత్రీకరించాడు. అటువంటి ఈ మైరావణుని వధ హనుమంతుని వల్ల ఎలా జరిగిందనే దాన్ని తెలుసుకుంటున్నాం. మొదటగా ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మైరావణుడు రావణాసురుని యొక్క మేనమామ, పాతాళ లంకాన్ని పరిపాలించేటువంటి వాడు. జానపద కథల్లో అనుసరించి మైరావణుడు ఒక మహామాయావి. మైరావణునికి ఒక చెల్లెలు ఉండేది. ఆమె కుమారుడు జన్మించగానే జ్యోతిష్కులు అతడు పాతాళ లంకకు రాజవుతాడని, వైభవోపేతంగా రాజ్య పరిపాలన చేస్తాడని చెప్పాడు. అది విన్న మైరావణుడు చెల్లెలి కుమారుడిని కారాగారంలో గొలుసులతో బంధించాడు. ఎందుకని ఇతని యొక్క సింహాసనం పోతుంది కదా, అందుకని. రామాయణంలో మైరావణుడు రామరావణ యుద్ధ సమయంలో మాత్రమే కనిపిస్తాడు. ఎందుకంటే రావణాసురుడు మైరావణుని యొక్క సహాయం కోరే సందర్భం. రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రాత్రి వేళల్లో రామలక్ష్మణులను, వానర సైన్యాన్ని రాక్షసుల బారి నుంచి రక్షించాలని ఆంజనేయుడు తన యొక్క వాలాన్ని ఒక ప్రాకారంగా చేసి తాను ద్వారపాలకుడిగా నిలబడ్డాడు. ఆ ప్రాకారంలో వానర సైన్యం, రామలక్ష్మణులు నిద్రిస్తుండేవారు. ఈ విషయం తెలుసుకున్న రావణుడు రాముణ్ణి జయించడం అసాధ్యమని భావించాడు. పాతాళ లంకకు వెళ్ళాడు. తన మేనమామైనటువంటి మైరావణుని కలిసి ఇలా, ఓ మైరావణ, నువ్వు మాయావుల్లో చాలా శ్రేష్ఠుడని విన్నాను కదా, ఇప్పుడు నేను నీ సహాయం కోరి వచ్చాను. ఆంజనేయుడు వానర సైన్యం చుట్టూ తన తోకతో ప్రాకారంగా నిలిచి రామలక్ష్మణులను, వానలను రక్షిస్తున్నాడు. ఈ ఒక్క రాత్రి గడిచిందంటే రాముడు నన్ను సంహరించక మానడు. అందువలన ఏ విధంగా అయినా సరే ఆంజనేయుని మోసం చేసి రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకురావాలి అని కోరాడు. సరే, రావణుడంతటి వాడు తన సహాయం కోరాడు. సరే, రావణుడు చాలా సంతోషపడి, ఓయ్ రావణ, ఈ నీవు కోరినటువంటి కోరిక చేయకూడని కార్యమైనప్పటికీ నిస్సంకోచంగా చేస్తాను. దానివలన నాకు కీర్తి లభిస్తుంది. నువ్వు కోరిన ఈ చిన్న పనిని చేయలేనా అని డాంబికాలు పలుక్కుంటూ రావణుడికి ధైర్యం చెప్పి పంపించాడు మైరావణుడు. రామలక్ష్మణుల కొరకు మైరావుడు అనుచరులు పంపించాడు. అది ఎలా? సరే, రావణుడు వెళ్ళిపోయినటువంటి తరువాత మైరావణుడు సూచీముఖుడనే రాక్షసుని పిలిచి లంకలో ఆంజనేయుడు తన తోకను ప్రాకారంగా చుట్టి శత్రు దుర్భేద్యంగా చేసి వానర సైన్యాన్ని రక్షిస్తున్నట్ట. ఆ ప్రాకారంలోకి ప్రవేశించడం వాయువుకే సాధ్యం కాదు. నువ్వు అనేక ఉపాయాలు తెలిసిన వాడివి కాబట్టి భూమిని తవ్వడంలో నేర్పరివి. పైగా నీ ముఖంతో భూమిని తవ్వి ప్రాకారం ద్వారా సైన్యంలోకి ప్రవేశించి రామలక్ష్మణులను ఒక పెట్టెలో పెట్టి తీసుకురా అన్నాడు. సూచీముఖుడికి, అంటే సూది లాంటి ముఖం కలిగినవాడు. సరే, ఆ సూచీముఖుడు మైరావణునికి ఆదేశానుసారం వెంటనే బయలుదేరాడు.
వానర సైన్యం ఆక్రమించినటువంటి భూభాగాన్ని తవ్వడం మొదలుపెట్టాడు. కానీ ఆంజనేయుడి యొక్క వాల ప్రాకారం తగిలి వాడి ముఖం పగిలిపోయింది. ఆ విధంగా కార్య విఫలుడై పాతాళలంకకు తిరిగి వెళ్ళాడు. అప్పుడు మైరావణుడు మహామాయా విశారదుడైనటువంటి మూషికముఖుడు అనేటువంటి రాక్షసుని పంపించాడు. సూచీముఖమైంది మూషికముఖు. మూషికముఖుడు సాధారణమైనడు గాడు. వజ్రంతో సమానమైనటువంటి ఆంజనేయుడి వాల ప్రాకారాన్ని చూసి ఈ ప్రాకారంలోకి ఎలా ప్రవేశించగలను, నిద్రాగతులైనటువంటి రామలక్ష్మణుడు ఎలా తెలుసుకోగలను, ఒకడు లోపలికి ఎలా కష్టపడి వెళ్ళాను అనుకో మరలా ఎలా తిరిగి రాగలను అని చింతిస్తూ ఆంజనేయుడి యొక్క తోకను తన ముఖంతో పొడిచాడు. వాడి ముఖం కూడా పగిలిపోయింది. మూషికముఖుడి యొక్క ప్రయత్నం కూడా విఫలం కావడంతో మైరావణుడు క్రుద్ధుడై పాషాణభేది అనే రాక్షసుని పిలిపించాడు. చూడు, ఒక్కొక్క రాక్షసుడి పేర్లు కూడా ఎలా ఉన్నాయి. పాషాణభేది అంటే పెద్ద పెద్ద రాళ్ళను కూడా ఛేదించగలిగినవాడు. నీ దేహం తగిలినంత మాత్రాన పాషాణం కూడా పగిలిపోతాయి. నీవు హనుమంతుడి తోకతో నిర్మించిన కోటను భేదించి రామలక్ష్మణులను తీసుకురా అని ఆదేశించాడు. సరే, పాషాణభేది కోపంతో వాళ్ళ ప్రాకారాన్ని ఢీకొట్టాడు. అతడి తల కూడా పగిలింది. పాషాణభేది పగిలిన తలతో పాతాళలంకకు పారిపోయాడు. ఇప్పుడు మైరావణుడు రామలక్ష్మణుల కొరకు వెళ్ళడం. చేసేది ఏముంది, ఎవరు వల్ల కాల, సరే తనే చేద్దాం అనుకుని బయలుదేరాడు. మైరావణుడు తానే స్వయంగా విభీషణ వేషంలో వెళ్ళి ప్రాకారం వద్ద హనుమంతుని చూసి ఇలా అన్నాడు: మహావీరా హనుమ, రాత్రి సమయంలో మహామాయావులైనటువంటి రాక్షసులు సర్వత్రా సంచరిస్తూ ఉంటారు. నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి సుమి. నేనిప్పుడు రామలక్ష్మణుడు ఎలా ఉన్నారో చూసి వెంటనే తిరిగి వస్తాను. దీనికి నీ అనుమతి కావాలి అని కోరాడు. విభీషణుడు స్నేహితుడు కావడం వలన పాప ఆంజనేయుడు విభీషణుడి వేషంలో ఉన్న మైరావణుని లోపలికి వెళ్ళడానికి అనుమతించాడు. మాయా విభీషణుడు ఆంజనేయుడు 2 కాళ్ల మధ్య భాగాల నుంచి లోపలికి ప్రవేశించాడు. రామలక్ష్మణుడు సమీపించి తనతో తెచ్చుకున్న ఔషధాలను చల్లి వారిని తాత్కాలికంగా మూర్ఛితులను చేశాడు. అనంతరం వారిని ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టె మీద ఒక వస్త్రం కప్పి చంకలో పెట్టుకుని బయటకు వస్తూ లోపల అందరూ కులాసాగానే ఉన్నారని ఆంజనేయుడికి చెప్పాడు. వానర సైన్యాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాల్సిందిగా హితవాక్యాలు పలికి ఒక్క క్షణంలో తన నగరానికి చేరుకున్నాడు. ఇది అందుకనే ఏదో రాజయ్యాడు, మహామేధావి కదా. ఇప్పుడు నిజంగా విభీషణుడు రాక, మాయా విభీషణుడు వెళ్ళిపోయిన తరువాత రావణ సోదరుడైనటువంటి నిజమైన విభీషణుడు వచ్చి ఆంజనేయుడితో అన్నాడు: హనుమా, మాయావులు, పాపకర్మలు, పంచకులు, కోపధారులు అయినటువంటి రాక్షసులు మన సైన్యం ముందు గద్దల రూపంలో, గాడిద రూపాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు రామలక్ష్మణులు కృతార్థులైనట్లే, మనం ధన్యమైనట్లే. మహావీర, సుగ్రీవ పాలితమైనటువంటి ఈ సైన్యమంతా ఇప్పుడు నీ అధీనంలో ఉంది. ధైర్యంలో కానీ, బలంలో కానీ, బుద్ధిలో కానీ, సాహసంలో కానీ నీ వంటి శూరుడు మరొకడు లేడు. నువ్వే మాకు గతివి. ఈ ప్రాకారంలోకి ఎవరిని పోనివ్వకుండా అప్రమత్తంగా ఉండు. రామలక్ష్మణులు ఎలా ఉన్నారో ఒక మాట చూసి వస్తాను, అనుమతించు అన్నాడు. ఆ మాటలు వినగానే ఆంజనేయుడికి అనుమానం వచ్చింది. అరే, ఇప్పుడే కదా లోపలికి వెళ్ళి వచ్చావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? అసలు నీ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పు అన్నాడు విభీషణుడితో. ఆంజనేయుడు అలా అనగానే విభీషణుడు ఆశ్చర్యచకితుడై కలత చెందిన మనస్సుతో
ఆయనకి ఇలా సమాధానం చెప్పాడు. ఆంజనేయ, ఇంతకుముందు నేను రాలేదు, రామలక్ష్మణును చూడలేదు, ఇప్పుడే వచ్చాను. మా మేనమామ మైరావణుడు నీచుడు, దుర్బుద్ధి, దురాచార పరుడు, పైగా మాయావి, అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు. ఒకవేళ సజ్జనులను మోసం చేసి రూపాలు ధరించేటువంటి ఆయన ఏమైనా మన సైన్యంలోకి ప్రవేశించి ఉంటాడేమో. రామలక్ష్మణుడు ఏం చేశాడో మన వెంటనే వారిని దర్శించాలి అంటూ ఆందోళన పడి ఆంజనేయుడితో కలిసి లోపలికి వెళ్ళాడు. రామలక్ష్మణుల అపహరణకు హనుమంతుడు కుపితుడయ్యాను. సరే, లోపలికి వెళ్ళాడో లేదో చూస్తే రామలక్ష్మణులు శయనించిన ప్రదేశం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండడం చూసి ఆంజనేయ విభీషణులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఇలా ఉన్నారో అక్కడేటువంటి వానరులందరూ కూడా గొల్లు మునిగి ఏడవని ఆరంభించారు. ఇక హాహాకారాలు బీభత్సంగా చేస్తున్నారు. దీనంగా ఏడవడాలు, ఆక్రోశించడాలు. ఆంజనేయుడు మూలం తెగిన వృక్షంలాగా రంగాల మీద పడిపోయాడు. దుఃఖ విహ్వలుడైనందువలన ఆయనకు క్షణకాలం బాహ్య ప్రపంచం కనిపించలేదు. అంటే అకస్మాత్తుగా స్పృహలో పడిపోయిన తర్వాత ఇంకా ఏం బయట ప్రపంచమే తెలియకుండా పోయింది ఆంజనేయుడికి. ఆ వెంటనే లేచాడు. రామలక్ష్మణుడు సరిస్తూ, నా పరాక్రమం వ్యర్థమైంది, స్వామి కార్యాల్ని చెడగొట్టిన మూర్ఖుడిని, మిత్రద్రోహిని, కుత్సితుణ్ణి, నా ప్రజ్ఞ నిరుపయోగమైంది, దీర్ఘమైన నా వాలం వృథా, నేను ద్వారపాలకునిగా ఉండడం అంతకన్నా వృథా, నేను వృథా, నా జీవితమే వృథా. చూడండి ఎంత ఆవేశంతోనూ బాధతోనూ. వానరుడనై ఉండి కూడా రాజపుత్రుల రక్షణ బాధ్యతను స్వీకరించాను. నాకు ఈ రక్షణ బాధ్యతను అప్పగించిన సుగ్రీవుడు ఇప్పుడేమంటాడో. శత్రుపక్షం వారితో చేతులు కలిపి నేనే రామలక్ష్మణులను అపహరించానని సీత అనుమానిస్తుందో ఏమో అని తనను తాను నిందించుకున్నాడు. కొంతసేపు వ్యాకుల చిత్తుడు అయ్యాడు. ఆ తర్వాత ఉద్వేగపూరితుడై విశ్వరూపం ధరించాడు. ప్రళయాగ్ని సదృశమైనటువంటి ఆయన శరీరం బ్రహ్మలోకం దాకా వ్యాపించింది. ఆయన ముఖం భయంకరంగా ఉంది. విభీషణ, మైరావణుడు ఎక్కడుంటాడో చెప్పు, నా వాల రోమాగ్రాలతో వాడిని సంహరిస్తాను, లేదా నా పాదాలతో తన్ని అంతమొందిస్తాను అని కోపంతో అన్నాడు ఆంజనేయ స్వామి. ఇక మైరావణపురం. హనుమ పాతాళలోకంలో మైరావణపురం అని ఒకటి ఉంది. మైరావణుడు అందులో నివసిస్తాడు. అది దేవదానువులకు కూడా చొరరానిది. దానికి 7 ప్రాకారాలున్నాయి. లోపలికి వెళ్ళడానికి బయట రావడానికి 2 ద్వారాలున్నాయి. ఆ రెండింటిలో ఒక ద్వారం తామరతూడంత సూక్ష్మంగా, చాలా విశాలంగా, దీర్ఘంగా ఉంటుంది. అక్కడ ఆయుధపాణులైనటువంటి రాక్షసులు కాపలా ఉంటారు. ఆ మార్గం ద్వారా వెళ్ళాలంటే వారితో యుద్ధం చేయాల్సి వస్తుంది. అప్పుడు మన కార్యానికి విఘ్నం వాటిల్లుతుంది. అందువలన పద్మనాళం మార్గం ద్వారా వెళ్ళడమే మంచిది. ఆంజనేయ, 7 ప్రాకారాలకు బయట ఒక పుష్కరిణి ఉంటుంది. దాని తీరాన పద్మనాళం వంటి ఒక నాళ యంత్రం అమర్చబడి ఉంటుంది. ఆ సూక్ష్మ మార్గంలో కామరూపాలు ధరించిన రాక్షసులు సంచరిస్తూ ఉంటారు. ఏదైనా అపాయం వస్తే ఆ మార్గాన్ని ఈ పెద్ద బండరాయి పెట్టి మూసేస్తారు. దానిని తొలగించి ముందుకు సాగిపోవాలి అన్నట్టు ఆయన. మైరావణుడు రామలక్ష్మణులను బలి ఇవ్వడానికి సిద్ధపడే సమయానికి వీళ్ళు వెళ్ళారు. పాతాళలంకకు రామలక్ష్మణుడు తీసుకెళ్ళినటువంటి మైరావణుడు వారిని బలి ఇవ్వాలని నిర్ణయించి
తన చెల్లెలి పేరు దుర్దండి అని ఆమెను పిలిచాడు. అమ్మాయి, రామలక్ష్మణులకు జలముతో అభిషేకించి వారిని బలి ఇవ్వడానికి సిద్ధం చేయి అని ఆజ్ఞాపించాడు. అంతే దుర్దండి జలపాత్రను తీసుకొని మైరావణ దుర్గం వదిలి వెలుపలకు వెళ్ళింది. ఇక పాతాళ లంకకు హనుమ ప్రవేశం. హనుమంతు విభీషణుడు చెప్పినట్లుగా ఆంజనేయుడు పాతాళానికి వెళ్ళాడు, బండరాయిని తొలగించాడు, సూక్ష్మ రూపాన్ని ధరించి నాళ మార్గం ద్వారా పయనించి పుష్కరిణి తీరాన్ని చేరుకున్నాడు. ఆ సరస్సును చూడగానే ఆయనకి పంపా సరోవరం గుర్తొచ్చిందట. బహుయోజన విస్తీర్ణం కలిగినటువంటి ఆ సరోవర సౌందర్యాన్ని కనులారా పండుగగా దర్శించాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి జమ్మి చెట్టునెక్కి ఉండగా సప్త ప్రాకార పరివేష్టితమైనటువంటి పాతాళలంక ఆయన కళ్ళకు గోచరిస్తూ ఉంది. ఈ సమయంలో దుర్దండి వృత్తాంతం కూడా తెలుసుకోవాలి. ఆ సమయంలో అలా చెట్టెక్కి చూస్తున్నటువంటి హనుమకు ఒక స్త్రీ రోధన వినిపించింది. దయాద్ర హృదయుడైన ఆంజనేయుడు చెట్టు నుంచి కిందకి దిగి ఆమె వద్దకు వెళ్ళాడు. ఆమెను ఓదార్చి ఆమె కాళ్లను బంధించిన సంకెళ్లను ఊడదీసి ఆమె దుఃఖానికి కారణమేమిటని ప్రశ్నించాడు. అప్పుడు ఆమె, నాయన, నా పేరు దుర్దండి, నా భర్త పేరు కాలదండు, నా కొడుకు నీలమేఘుడు, మైరావణుడు నా సోదరుడు, వాడొక పాపాత్ముడు, సజ్జన ద్వేషి, రావణాసురుడికి స్వయానా మేనమామ. ఒకప్పుడు నారద మహర్షి వచ్చినా కొడుకు పాతాళ లంకకు రాజవుతాడని చెప్పాడు. ఆ మాట విని మైరావణుడు క్రుద్ధుడయి నాకు నా కుమారుడికి సంకెళ్ళు తగిలించి మిమ్మల్ని వేరు కారాగృహాల్లో బంధించాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా నా కొడుకును నేను చూడలేకపోయాను. మమ్మల్ని విడిపించే నాథుడు కరువయ్యాడు. అందువల్ల కారాగృహవాసం చేస్తున్నాం స్వామి అన్నారు. హనుమ ఆమెను ఓదార్చి, చూడండి, శత్రువు సంబంధించిన వాళ్ళైనా సరే ఓదార్చటంలో హనుమ దిట్ట. అంటే అక్కడ భావం అలా ఉంటుంది, అది సమానమే. ఆర్తిగా కోరుకుంటే ఎవరినైనా ఆదరించాల్సిందే కదా. ఇంకా ఆంజనేయుడు, అమ్మ, నా పేరు ఆంజనేయుడు, రామబంటుని, నీకు ఇంకా భయం లేదు, తప్పకుండా కష్టాలు తీరగలవు. ఈ దుర్మార్గుడు రామలక్ష్మణుని అపహరించి తీసుకొచ్చాడు, వారిని గురించిన సమాచారం ఏదైనా తెలిస్తే నాకు తెలియజేయని కూడా కోరాడు. మైరావణుడి దుర్గంలోకి ప్రవేశం. దుర్దండి, మహాబల, మైరావణుడు రామలక్ష్మణులను మూర్ఛిల్లజేసి తీసుకుని వచ్చాడు. వారిని బలివ్వడానికి సిద్ధం చేయమని నన్ను ఆజ్ఞాపించాడు. అందుకే నేను ఈ జలాలను తీసుకుపోతున్నాను. నువ్వు ఎలాగైనా వారిని రక్షించు అని చెప్పింది. హనుమ, నన్ను మైరావణుడి యొక్క దుర్గంలోకి తీసుకుని వెళ్ళగలవా అని అడిగాడు. దుర్దండి, మహాబల, మైరావణుడి దుర్గంలోకి బిల మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గానికి చివర ఈశ్వర ప్రసాదితమైనటువంటి త్రాసు ఒకటి ఉంది. లోపలికి ప్రవేశించాలంటే ఎవరైనా ఆ త్రాసులో నుండి ప్రవేశించాలి. ఆ త్రాసుకు ఒక మహాత్మ్యం ఉంది. అందులో మైరావణుడి అనుచరులు ఎవరు ప్రవేశించినా సమానంగానే ఉంటుంది. శత్రుభావంతో ఉన్నవారు ఎవరు త్రాసులో కాలు పెట్టినా ఒకవైపు పైకి లేస్తుంది. అలాగే పెద్ద శబ్దం ఉత్పన్నమవుతుంది. అది విన్నటువంటి రాక్షసులు ఆయుధాలతో వస్తారు అని కూడా చెప్పింది. మరి ఆంజనేయుడు
దుర్దండితో నన్ను ఆ మార్గం గుండా తీసుకుని పోగలవా అని అడిగాడు. అందుకు దుర్దండి అంగీకరించింది. వెంటనే హనుమంతుడు జమ్మి చెట్టు ఆ కంతగా మారిపోయి జలపాత్ర అంచును పట్టుకుని దుర్దండితో లోనికి వెళ్ళాడు. వారు త్రాసును సమీపించి త్రాసులో ప్రవేశించగానే త్రాసు అనుకున్నట్టుగా ఒకవైపు పైకి లేచింది. పెద్దగా శబ్దాలు వినిపించాయి. మైరావణ సైన్యాలతో ఇంకా చూసుకోండి హనుమ యుద్ధం. మైరావణ దుర్గంలో శబ్దాలు వినగానే రాక్షసులు హోరుమని పెద్ద పెట్టిన శబ్దం చేస్తూ వివిధ రకాలైనటువంటి ఆయుధాలతో హనుమతో యుద్ధానికి దిగారు. హనుమ వారినందరినీ హతమార్చి యుద్ధము జరిగిన తరువాత హనుమంతుడు బాగా అలసిపోయాట. హనుమంతునికి చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు హనుమంతుడు యుద్ధాన్ని ఆపి, మహావీర, నాకు సాధారణంగా యుద్ధంలో అలసట కలగదు, అలాంటి నాతో అలసిపోయే అంతగా యుద్ధము చేయగలిగిన నీవెవరు అని అడిగాడు హనుమ కుమారుడు. అప్పుడు ఆ యోధుడు హనుమతో, మా తల్లి ఒక అప్సరస, ఒకానొకప్పుడు మాతంగ మహర్షి శాపానికి గురైంది. మా తల్లి ఆ మతంగ మహర్షిని శాప విమోచన ఇమ్మని ప్రార్థించడంతో మహర్షి మా తల్లితో, నీవు సముద్రంలో దీర్ఘకాయురాలివై సంచరించే సమయంలో ఒకసారి దైవకార్యం కొరకు హనుమంతుడు సముద్రం దాటిపోయే సమయంలో జారి పడినటువంటి స్వేద బిందువు వలన నీవు పుత్రుడికి జన్మనిచ్చిన వెంటనే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. ఒకానొక సమయంలో జారిపడిన స్వేద బిందువును గ్రహించిన నా తల్లి చేప రూపంలో గ్రహించి నాకు జన్మనిచ్చింది. నేను పుట్టిన వెంటనే మా అమ్మ కూడా నాతో, కుమారా, నీవు మైరావణుడి వద్దకు వెళ్ళి అతనిని సేవించు, అక్కడకు వచ్చి నీతో యుద్ధం చేసి అలసట నొందిన వీరుడే నీ తండ్రి అని గుర్తించు అని చెప్పింది. అందువలన నాతో యుద్ధం చేసి అలసట పొందానని చెప్పావు గనుక నీవు ఆ ఆంజనేయుడివై ఉండాలి అన్నాడు. వెంటనే ఆంజనేయుడు ఆ యోధుని పుత్ర ప్రేమతో ఆలింగనం చేసుకుని, నాయనా కుమారా, ఆ ఆంజనేయుడు ఎవరో కాదు, నేనే, నీ తండ్రిని నేనే నాన్న అని చెప్పాట. అంతటా అతడు ఆంజనేయుని పాదాలకు నమస్కరించి, తండ్రి, నేను ఏమి చెయ్యాలో అనుజ్ఞ ఇవ్వండి అని అడిగాడు. మారుతి, నన్ను మైరావణుడు ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకుని పో అని అడిగాడు. ఆంజనేయుని కుమారుడు మత్స్యవల్లభుడు ఆంజనేయుని మైరావణుడు ఉన్న ప్రదేశానికి తీసుకుపోయాడు. ఆంజనేయుడు మైరావణుడితో పోరు జరిగింది. ఇరువురి మధ్య చాలా సమయం భీకరమైనటువంటి తీవ్రమైనటువంటి పోరు సాగించి చివరకు ఆంజనేయుడిది పై చెయ్యి అయింది. ఎన్ని మార్లు మైరావణుని ముక్కలు చేసినా మరలా మైరావణుడు తిరిగి ఒక్కడిగా మారుతూ ఉన్నాడు. ఇది గమనించిన హనుమంతుడు ఆశ్చర్యచకితుడు కాగా, మైరావణుడి చెల్లెలు దుర్దండి, మహావీర, కలవరపడకు, మైరావణుని యొక్క పంచ ప్రాణాలు 5 తుమ్మెదల రూపంలో బిలంలో దాచబడి ఉన్నాయి. అవి బయటకు రాకుండా బిలద్వారం మీద ఒక రాయితో మూతపెట్టి ఉన్నది. నీవు ఆ రాతిని కాలితో తన్ని తుమ్మెదలు వెలుపుకి రాగానే వెంటనే వాటిని కాలితో తొక్కివేస్తే మైరావణుడు హతుడు కాగలడు అని చెప్పింది అతని యొక్క మరణ రహస్యాన్ని. అది విన్న మైరావణుడు, దుర్మార్గురాల, చెల్లెలు వేయుండి ఇలా ఇంటికి గుట్టు రట్టు చేస్తావా, ఇది ధర్మమేనా అని అడిగాడు. దుర్దండి, నీ తోడబుట్టిన చెల్లెలను నా కుమారుడు రాజవుతాడని జ్యోతిష్కుడు చెప్పినందుకు నన్ను నా కుమారుడైన నీలమేఘుని గొలుసులతో బంధించి
నీ ప్రాణరహస్యం చెప్పడం అధర్మం ఎందుకు అవుతుంది అన్నాడు. హనుమ వెంటనే ఆ రాతిని కాలితో తన్నగానే 5 తుమ్మెదలు వెలుపలికి వచ్చాయి. ఆంజనేయుడు ఆ తుమ్మెదలను కాలితో నొక్కి చంపగానే మైరావణుడు కుప్పకూలాడు. ఆంజనేయుడు దుర్దండి కుమారుడైనటువంటి నీలమేఘుడికి పాతాళలంక రాజుగా పట్టాభిషేకము చేసి రామలక్ష్మణులను భుజం మీద ఎక్కించుకొని అక్కడి నుండి లంకాపట్టణానికి బయలుదేరాడు. అలాగే చిన్నారులలో ఉండే భయాలు మరియు ఫోబియాలను పోగొట్టడం అనేది ఎలా వివరంగా తెలుసుకుందాం. మైరావణుని యొక్క వృత్తాంతం ప్రకారం రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసి కొట్టడం మనకు తెలిసిందే. అయితే సీతాదేవిని లంక నుండి విడిపించేందుకు రామరావణుల మధ్య భీకరమైనటువంటి సంగ్రామం మొదలవుతుంది. మరి రాముడిని సాధారణ మానవునిగా భావించి పోరులోకి దిగినటువంటి రావణుడు యుద్ధము గడుస్తున్న కొద్దీ తన యొక్క సైన్యము బాగా తగ్గిపోవడంతో ఆశ్చర్యపోతాడు. అతని కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధమునందు నేల కొరగడంతోనే భయం ఎక్కువైపోయింది. దీనితో పాతాళలోకానికి అధిపతి అయినటువంటి తన బంధువు మైరావణ సహాయం కూడా కోరతాడు. మైరావణుని మించి రామలక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించినటువంటి హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తాడు. అయినప్పటికీ వాటిని ఛేదించుకొని అందరి కళ్ళను గప్పి ఆ రామలక్ష్మణుడు పాతాళలోకానికి అపహరించకపోతాడు మైరావణుడు. దీనితో రామలక్ష్మణుల కొరకు ఆంజనేయుడు కూడా పాతాళలోకానికి చేరుకుంటాడు. మైరావణుని రాజ్యానికి రక్షణ కవచంలాగా ఉండేటువంటిది మకరధ్వజుడు అనేటువంటి ఒకానొక వింత జీవిని చూపిస్తాడు. సాధారణంగా ఇలాంటి రక్షణ వలయంలో అలాంటి వికృతాకారంతో ఉండేటువంటి మరి జీవుల్ని వాళ్ళు తమకు రక్షణగా పెట్టుకుంటారు. ఎవరైనా సరే ఆ జీవిని సంహరించి చంపితే తప్ప వాడికి ఆ యొక్క రాజ్య ప్రవేశమే ఉండదు. అసలైనడు కనపడ్డు, కొసలైనటువంటి సింహాలు ఇలాంటివన్నీ కనపడుతుంటాయి. వీటిని ఏం చేయాలి? హతమార్చాలి. కాబట్టి మనవాడు మకరధ్వజుడు అనేటువంటి వింత జీవిని చూసి అనుకున్నాడు. అయినప్పటికీ మరి విధి యొక్క ధర్మమును అనుసరించి మకరధ్వజుడు తనకు అన్యాయము సరిగా తన యొక్క శరీరము నుంచి శ్వేదమును గ్రహించి అలాంటి ఒక జలకన్యను జన్మించినట్టు కుమారుడేనని మారుతి తెలుసుకుంటాడు. అయినప్పటికీ విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. సరే, మైరావణుని రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాలు కూడా చేస్తాడు. కానీ మైరావణపురంలో 5 దిక్కుల్లో వెలుగుతున్నటువంటి దీపాలను ఒక్కసారిగా ఆర్పివేస్తే కానీ అతడిని సంహరించలేనని తెలుసుకుంటాడు. దాని కొరకు తూర్పు, పశ్చిమర, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖం ఇలా 5 దిక్కుల 5 ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పేస్తాడు. పంచముఖాలతో పాటు ఏర్పడిన 10 చేతుల్లో ఖడ్గం, శూలం, గద లాంటి ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అప్పటి నుంచే ఆంజనేయుడు పంచముఖాంజనేయుగా గుర్తింపు పొంది పూజలను అందుకుంటున్నాడు. పంచ అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. మానవుడు గనక 5 కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడ సాగిస్తూ
పంచ జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు. స్వామివారి పంచముఖాల్లో ఒక్కొక్క మోముది ఒక్కొక్క రూపం. దక్షిణాన నృసింహావతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని యొక్క అంశ. అలాగే ఈ 5 రూపాలు, ఆ రూపాలన్నీ కూడా ఆయన మనకు అభయాన్ని ఇచ్చేటువంటి రూపంలో ఉంటాయి కనుక అటువంటి స్వామికి నమస్కారం చేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.